వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు బీజేపీ అగ్రనేతలు ప్రత్యేకించి అటు మోడీ కానీ అమిత్ షా కానీ టీడీపీ పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే విషయంలో చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తెలంగాణ ఎన్నికల్లో తమ అలయన్స్ కావడం ద్వారా అటు టీడీపీకి కూడా ఇప్పటికే ఒక ఇండికేషన్ అయితే బీజేపీ పెద్దలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తాము చేయించుకుంటున్న సర్వేల్లో చంద్రబాబు నాయుడుకి వస్తున్న ఒక సానుభూతి కానీ, ఆయన అరెస్టు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తెర మీదకి వచ్చిన ఒక ఊహించని రాజకీయ పరిణామాలు కానీ ఈరోజు బీజేపీలో కేంద్ర పెద్దలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తున్నాయి. అందుకే ఈ రోజున పూర్తి స్థాయిలో అటు అమిత్ షా అండ్ మోడీ కూడా టీడీపీతో పొత్తుల దిశగా పావులు కదుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ టీడీపీతో అలయన్స్ అయిన పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అటు పూర్తి స్థాయిలో తాము కూడా టీడీపీతో పొత్తులు పెట్టుకునే దిశగా అటు అమిత్ షా అడుగులు వేస్తున్నారనే చర్చ ఉంది. ఆ దిశగా ఆయన సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది టీడీపీ అగ్రనేతలతో కూడా అమిత్ షా టచ్లోకి వచ్చారు. అటు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ఆరాధిస్తూనే ఈరోజు పొత్తుల కోసం కూడా పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెడుతూ వస్తున్నారన్న చర్చ కూడా ఉంది. అందుకే మధ్య మార్గంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళనే పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఏదైతే బీజేపీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందన్న ఒక చర్చ కూడా ఉంది. సో కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు టీడీపీతో చంద్రబాబు నాయుడుతో పొత్తులు మాకే కావాలి అన్న విధంగా ఈ రోజున జనసేన కంటే ముందు రేసులో బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున చూసినట్లయితే ఒకవేళ బీజేపీ నుంచి అలాంటి ఆహ్వానం మరోసారి సీరియస్గా టీడీపీకి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఈ పొత్తులను వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితుల క్రమంలో బీజేపీ పొత్తును టీడీపీ శ్రేణులు ఎంతవరకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. నిజంగా బీజేపీ నేతల నుంచి ప్రెజర్ వచ్చినట్లయితే ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా ఆ ప్రెజర్ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మెజారిటీ టీడీపీ నేతలు బీజేపీతో పొత్తును ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈరోజు అసలు కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ బీజేపీ పొత్తుల విషయంలో ఎలా ఉండబోతోంది, ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కేవలం ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ఆ స్థాయిలో ఈ రోజున అమిత్ షా అండ్ మోడీ ఎందుకు టీడీపీ మీద టీడీపీతో పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడుతో సయోధ్య విషయంలో వాళ్ళు ఫోకస్ పెట్టారనడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ నిజంగానే బీజేపీ కేంద్ర పెద్దల్లో కూడా ఒక అలజడికి అయితే కారణమవుతున్నాయి. అందుకే వాళ్ళు చంద్రబాబు నాయుడుతో తమ సత్సంబంధాలను రివోక్ చేయడం మీద ఆ స్థాయిలో వాళ్ళు చర్చలు చేస్తున్నారన్న ఈరోజు ఆ అంశం కూడా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ సిచ్యువేషన్కి కారణం తెలుసుకోవాలంటే ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ని కూడా ఇక్కడ టచ్ చేయాలి. అటు మోడీ అండ్ దెన్ అటు బీజేపీతో చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు అంటే ఒక సుదీర్ఘ కాలం ఉంటూ వచ్చాయి. ఒక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఒక నేషనల్ ఫ్రంట్ మొదలుకొని ఒక యునైటెడ్ ఫ్రంట్ వరకు ఎన్టీఆర్ ఎలాగైతే వాటిలో కీలక భాగస్వామ్యం అయ్యారో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ నేతలతో సత్సంబంధాలు అయితే నెరుపుతూ వచ్చారు. అప్పటి తరం వెటరన్ లీడర్స్ అయిన బీజేపీ స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఎవరైతే ఉన్నారో లైక్ ఒక అద్వానీ కానీ అండ్ దెన్ ప్రధానిగా పనిచేసిన ఒక వాజ్పేయి కానీ ఒక ఏదైతే ఉమాభారతి అండ్ దెన్ కళ్యాణ్ సింగ్ జార్జ్ ఫెర్నాండెజ్ మొదలుకొని అనేక మంది నేతలతో చంద్రబాబు నాయుడుకి సత్సంబంధాలు ఉన్నాయి. అటు బీజేపీతో టీడీపీ అలయన్స్ విషయాన్ని కూడా వాళ్ళు అదే స్థాయిలో గౌరవిస్తూ వచ్చారు. అటు చంద్రబాబు నాయుడు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఆయన విజన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో అటు వాజ్పేయి దగ్గర నుంచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో గౌరవిస్తూ వచ్చారు. పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టిన తీరు మనకు తెలిసిందే. సో అలా బీజేపీ కేంద్ర పెద్దలతో చంద్రబాబు నాయుడుకి సన్నిహిత సంబంధాలు ఉంటూ వచ్చినాయి. అప్పుడు మోడీ కేవలం గుజరాత్కే పరిమితం అయి ఉన్నారు. ఆయన గుజరాత్ సీఎం అయిన తర్వాత ఏదైతే ప్రత్యేకించి 2014 సమయంలో మోడీని ఆ రోజు బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే అప్పటిదాకా రేస్లో ఉన్న అద్వానీ లాంటి వాళ్ళు కూడా సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మోడీ ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ అయ్యే క్రమానికంటే ముందే గుజరాత్ అల్లర్లు జరిగాయి. గుజరాత్ అల్లర్లలో మత కల్లోలాల్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా కమెంట్ చేయడం జరిగింది. నేనే ఏదైతే మోడీని బేర్ చేసే పరిస్థితి ఉండదు, ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ రోజు మీడియా ముందు మాట్లాడారు. మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఇదొక చిన్న కాన్ఫ్లిక్ట్ తప్ప ఆ స్థాయిలో అంత వివాదాలు అయితే లేవు అప్ టు 2014. ఇక 2014 సమయంలో ఎప్పుడైతే తనను ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ప్రకటన చేసిందో అప్పటి నుంచే మోడీ ఎన్డీఏ బలోపేతం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అప్పటిదాకా టీడీపీ అయితే ఎన్డీఏలో లేదని అనుకోవాలి. 2009 సమయంలోనే ఆ పొత్తులు విరమించుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మోడీ స్వయంగా హైదరాబాద్ రావడం కానీ బాలకృష్ణ లాంటి వాళ్ళతో ఆయన చర్చలు జరపడం కానీ తెర మీదకి వచ్చింది. సో ఈ క్రమంలోనే ఆ రోజు బాలకృష్ణ చంద్రబాబు నాయుడుని కూడా ఒప్పించారు. సో ఎన్డీఏలో అఫిషియల్గా చంద్రబాబు నాయుడు చేరడం జరిగింది. అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది, పోటీకి తక్కువ సమయం ఉండడం వల్ల జనసేనకు. ఈ క్రమంలోనే కేంద్రంలో
బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని అయ్యారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అండ్ దాన్ని ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అటు కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను కూడా ఇరు పార్టీలు పంచుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా సమస్యల మీద ఫోకస్ పెడతానంటూ పదవులకు దూరంగా ఉండిపోయారు. ఆయన దాదాపు 2.5 ఏళ్ల పాటు ఈ సయోధ్య బాగానే కొనసాగుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత రోజుల్లో విభజన హామీల వేదికగా వాళ్ళిద్దరి మధ్య అటు బీజేపీ అండ్ దెన్ ఇటు టీడీపీకి మధ్య స్టార్ట్ అయిన డ్రిఫ్ట్ తర్వాత మంత్రి పదవులను కూడా విరమించుకునే వరకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే మోడీ చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ సహాయం చేశారనేది ఇప్పటికీ చంద్రబాబు వైపు నుంచి అండ్ పార్టీ క్యాడర్ నుంచి ఉన్న విమర్శ కూడా. సో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అంటే టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్లోకి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి రాగలిగారు. ఇక తాను సీఎం అయిన తర్వాత అటు బీజేపీతో సంబంధాలు కూడా అదే స్థాయిలో ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చి మోడీకి స్వయాన జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు లాంటి వాడు, సొంత పుత్రుడు లాంటి వాళ్ళని మాట్లాడుతున్నారంటేనే ఏ స్థాయిలో బీజేపీకి అండ్ మోడీ జగన్మోహన్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనేది కూడా వాస్తవం. ఇక ఈ 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి వస్తున్న అనేక విమర్శల విషయంలో బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదం అవుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున. సో ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి విషయంలో సిబిఐ కేసులు ఎందుకు బీజేపీ టచ్ చేయలేదన్న ఒక విమర్శ ఉంది. ఈవెన్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి వాళ్ళ అరెస్ట్ అని ప్రచారం జరిగినా ఆయన లాస్ట్ మీట్లో బీజేపీ పెద్దలు ఎందుకు తప్పించారన్న ఇంకొక విమర్శ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏదైతే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నా కూడా బీజేపీ పెద్దలు ఎందుకు బేర్ చేస్తున్నారని ఇంకొక విమర్శ కూడా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉన్న 22 మంది ఎంపీల కారణంగానే ఈరోజు తనకు అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ పెద్దలు ఆయన బేర్ చేస్తున్నారని ఒక విమర్శ కూడా ఉంది అటు రాజకీయంగా. సరే, కారణాలు ఏవైనప్పటికీ నిజంగానే చాలా విషయాల్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దాకా బీజేపీ చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎగ్జంప్షన్ కూడా ఇస్తూ వచ్చింది. సో మరోవైపు చూసినట్లయితే ఇక అటు 2019లో తనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైన తర్వాత అటు బీజేపీ విషయంలో ఇటు జగన్మోహన్ రెడ్డి విషయంలో టీఆర్ఎస్ విషయంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉండి వచ్చారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. బట్ వేరే రాష్ట్ర సమస్యలు నాకు ముఖ్యమంటూ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీదే ఫోకస్ పెట్టారు ఆయన. అయితే ఇక క్రమక్రమంగా అటు ఎన్డీఏలో రెండోసారి మోడీ పీఎం అయిన తర్వాత పార్టీలో ఆయన మోనోపలి కావచ్చు, ప్రధానిగా ఆయనకున్న ఇమేజ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన పరిస్థితి కావచ్చు, అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ నుంచి ఒక్కొక్క పార్టీ దూరం అవుతూ వచ్చాయి. ప్రత్యేకించి నమ్మకస్తులైన పార్టీలన్నీ 2019 ఎన్నికల కంటే ముందే టీడీపీ ఎలాగైతే దూరమైందో ఆ తర్వాత రోజుల్లో నితీష్ లాంటి వాళ్ళు కూడా బీహార్ నుంచి దూరం కావడం జరిగింది. ఇక శివసేన అంటేనే ఒకప్పుడు సాలిడ్ మిత్రపక్షంగా ఉండేది బీజేపీకి. ఈరోజు ఆ శివసేన కూడా గత ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని చీల్చి ఈరోజు షిండే లాంటి వాళ్ళు బీజేపీ ప్రోద్బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బట్ సాలిడ్ బలమంతా కూడా ఉద్ధవ్ ఠాక్రే వైపే ఉందనేది కూడా వాస్తవం ఈ రోజున. ఇక అలా ఈరోజు నమ్మకమైన ఒక మిత్రపక్షాలు ఏది కూడా ఎన్డీఏలో లేరన్నది వాస్తవం. అటు స్టాలిన్ ఎప్పుడు కూడా స్టాలిన్ లాంటి వాళ్ళు సీఎంగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. ఇక పినరయి విజయన్ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు కేరళలో. వేరేజ్ మమతాను తీసుకున్న మెజారిటీ ఎటువైపు ఉంటే అటువైపే తానున్నట్టుగా కూడా మాట్లాడుతూ వస్తోంది. ఇక అన్నా డిఎంకే తమను ఎక్కడైతే బీజేపీ పొత్తుల పేరుతో రప్చర్ చేసే ప్రయత్నం చేసిందో ఈరోజు చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా అన్నా డిఎంకే ఈరోజు బీజేపీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో అలా ఎక్కడ ఏ రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నా బీజేపీకి ఈరోజు ఒక నమ్మకమైన పార్ట్నర్ అంటూ కూడా ఎన్డీఏలో లేకుండా పోయారు. ఇది ఒకవైపు చూస్తే మరోవైపు చూస్తే ఇండియా కూటమి బలపడుతూ వస్తుంది. ఈరోజు మోడీ బీజేపీతో డిఫర్ అయినా ఎన్డీఏతో డిఫర్ అయిన పార్టీలన్నీ ఈరోజు ఇండియా కూటమి వైపు ర్యాలీ అవుతున్న పరిస్థితి. ఏదైతే ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు ఇండియా కూటమి వైపు పార్టీలన్నీ ర్యాలీ అవుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు అవసరాన్ని మోడీ గుర్తించారు. అందుకనే భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ మొదలుకొని ఏదైతే G20 సన్నాహక సమావేశం వరకు ద్రౌపది ముర్ముకి మద్దతు కోరిన విధానం వరకు అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అదే ఏదైతే వాళ్ళ ఆహ్వానాన్ని మన్నిస్తూ అన్ని ప్రోగ్రాంలకు కూడా ఆయన అటెండ్ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇటీవలే ఆయన జైలుకు వెళ్లే ముందుగానే అమిత్ షా చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 12 ఎంపీ సీట్లు టీడీపీ తరపు నుంచి తమకు కావాలని అమిత్ షా అడిగారు. బట్ దీన్ని చంద్రబాబు నిర్ద్వందంగా తిరస్కరించారు. కారణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో బీజేపీ పెద్దల పాత్ర ఉందనేది మొన్నటిదాకా వచ్చిన లీకులు కూడా. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన్ను ఏదైతే కేసు లేని చోటు కేసు క్రియేట్ చేసి అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో ఉంచారో
ఇక చంద్రబాబు నాయుడు కూడా 50 రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. బీజేపీ పెద్దలు ఎక్కడా ఈ అంశానికి స్పందించకపోవడం కానీ, ఒక ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఇక బీజేపీతో రాజీ లేదు, పోరాటమే అన్న దిశగా అటు లోకేష్కి కానీ ఇటు పార్టీ శ్రేణులకు కానీ ఒక క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఇక పార్టీ క్యాడర్లో కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎంతైతే కోపం ఉందో అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో బీజేపీ పెద్దల మీద కూడా అదే స్థాయిలో కోపం ఉంటూ వచ్చింది. ఈవెన్ లోకేష్తో అమిత్ షా లాంటి వాళ్ళు భేటీ అయిన వెంటనే కూడా టీడీపీని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా అపాయింట్మెంట్ విషయంలో వాళ్ళు మాట్లాడతాం. లోకేష్ దాన్ని మొత్తం ఏం జరిగింది అంటూ పిన్ టు పిన్ బయటపెట్టే ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇలా బీజేపీ మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఎక్కడా కూడా స్పందించిన తీరు నిజంగానే చంద్రబాబు నాయుడులో కూడా ఒక ఆగ్రహాన్ని అయితే పెంచింది అనుకోవాలి, ఒక ఆలోచన తీసుకొచ్చింది. అందుకే ఈరోజు బీజేపీతో పొత్తులు ఉండవు అనే విధంగా ఆయన పార్టీ శ్రేణులకు అండర్ కరెంట్ క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తను ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా. ఇక ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి వన్ సైడెడ్గా మోడీ అనుకో మద్దతిస్తున్న విధానం కావచ్చు, గత 4.5 ఏళ్ళు పలు కేసుల్లో ఆయన స్కిన్ సేవ్ చేసిన విధానం కావచ్చు, ఇక ఈరోజు బీజేపీ మీద అదే స్థాయిలో తటస్థుల్లో కూడా ఒక ఆగ్రహం అనేది ఉంది. ఇక ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకించి రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఎలా అయితే కట్టుబట్టలతో ఏపీని మిగిల్చిందో ఈరోజు బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ఆ కట్టుబట్టలను కూడా మిగిల్చే పరిస్థితి లేకుండా ఏపీని చేసింది విభజన హామీల విషయంలో అన్నది కూడా ఈరోజు ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది. సో ఆ స్థాయిలో బీజేపీ మీద ఏపీలో ఒక ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. ఆ ఆగ్రహాన్ని చల్లార్చే క్రమంలోనే ఈరోజు పురంధరేశ్వర్ లాంటి వాళ్ళతో పార్టీ అధ్యక్షుల బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో బీజేపీ కొత్తగా గెయిన్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ లేదనే చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అయితే మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ పెద్దల ఆలోచనలో మార్పు వచ్చిందంటున్నారు. వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కూడా ఈవెన్ అమిత్ షా లాంటి వాళ్ళు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళతో చేయించుకున్న సర్వేల్లో కూడా చంద్రబాబు నాయుడు సింపతి ఫ్యాక్టర్ కానీ, రేపటి ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులతో రాష్ట్రంలో వాళ్ళు 2 పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి ఒక అంచనాలు కానీ బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈరోజు టీడీపీతో పొత్తుల కోసం చాలా సీరియస్ ఎఫర్టే అమిత్ షా పెడుతున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. అందుకనే మధ్య మార్గంగా ఈరోజు పవన్ కళ్యాణ్ని తెలంగాణలో పొత్తుల దిశగా బీజేపీ నడిపించింది. ఈరోజు దాదాపు 8 స్థానాల్లో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తూ వస్తున్నారు. ఏపీలో ఇప్పటికే టీడీపీతో పొత్తులు అధికారికమని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీతోని ఆయన సెయిల్ అవుతూ వస్తున్నారు. మోడీని కూడా మరోసారి పీఎం కావాలంటూ ఆకాశానికి ఎత్తేశారు ఇటీవలే. సో అందుకే మధ్య మార్గంగా అవసరమైతే అటు పవన్ కళ్యాణ్ను ఇటు పురంధేశ్వర్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపాలని కూడా బీజేపీ భావిస్తూ వస్తోంది. అమిత్ షా ఇప్పటికే ఈ విషయం మీద చాలా సీరియస్ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారని చర్చ కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం ఏదైతే ఏపీలోనే కాదు రేపు జరగబోతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా చాలా సీరియస్ ఎఫెక్ట్ చూపించబోతోందన్న ఒక అంచనాలు కూడా బీజేపీ కేంద్ర పెద్దల దగ్గర ఉన్నాయి. అందుకే ఈ రోజున బీజేపీ కేంద్ర పెద్దలు ఈ విషయంలో కూడా పూర్తి స్థాయిలో తమ రిగ్రెట్ అయ్యే ప్రయత్నాన్ని అయితే తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడికక్కడ బీజేపీ నేతలు కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు, ఈవెన్ బీఆర్ఎస్ నేతల్లాగే. సో ఇవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే ఈ రోజున ఎలాగైనా టీడీపీతో పొత్తుల దిశగా మనం వెళ్ళాలి అని అమిత్ షా లెక్కలు కడుతున్నారన్న సమాచారం ఉంది. రేపటి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే నిజంగానే బీజేపీ పూర్తి స్థాయిలో టీడీపీ మీద ఏపీలో ప్రెజర్ పెంచే అవకాశం ఉందని కూడా కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. సో అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం చాలా సీరియస్గా బీజేపీ అగ్రనేతలు కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు టీడీపీతో ఎలాగైనా తమ పొత్తుల దిశగా వెళ్ళాలి, సో అవసరమైతే జనసేన పక్కన పెట్టైనా సరే చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపాలి అన్న దిశగా అమిత్ షా అనుకో ఆలోచన చేస్తున్నారని కూడా కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తన అరెస్టు పరిణామాల తర్వాత ఎంతవరకు బీజేపీని వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తారన్నది ఒక చర్చ. ఇప్పటికే బీజేపీతో పొత్తులకి ఎక్కడా వెళ్లే ప్రసక్తే లేదు, కేవలం పోరాటమే, రాజీ లేదు అన్న దిశగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్న ఇంకొన్ని లీకులు కూడా టీడీపీ నుంచి వస్తున్నాయి. లెట్స్ ఈ పరిణామాల మొత్తంలో ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది అండ్ టీడీపీతో పొత్తుల దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఆ వ్యూహాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది.